స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు మంచి కోడింగ్ చేస్తారు, లేకపోతే మీరు హాస్పిటాలిటీ సెగ్మెంట్లో ఉన్నారు, గెస్ట్ హ్యాండ్లింగ్ బాగా చేస్తారు, లేకపోతే రూమ్ అసిస్టెన్స్ బాగా ఇస్తారు, లేకపోతే ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ హాస్పిటల్ ఇంటీరియర్ డెకరేటర్, ఐఎమ్ ఎ గుడ్ డిజైనర్, షాపింగ్ పర్సన్, లైక్ ఐ విల్ బై ద మెటీరియల్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ మై ఆర్కిటెక్ట్. ఈ టైప్లో మీరు ఆ స్కిల్ సెట్స్ని పెట్టాలి, లాంగ్వేజెస్ పెట్టాలి. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ 4 ఏమన్నా ఉన్నాయంటే టెక్నికల్ దానికి, అవి మీ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, కోర్సెస్ ఆర్ ఎనీ సర్టిఫికేషన్స్. దీనిలోనే కోర్సెస్లోనే సర్టిఫికేషన్స్ కూడా వస్తాయి. 4th చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్కిల్ సెట్స్. ఈ 4 మీకు బాగా కాన్ఫిడెంట్ ఉన్న ప్రాజెక్ట్సా, ఇంటర్న్షిప్సా, వాటిల్లో మీరు చెక్ చేసుకుంటూ మిగతా 2 వాటిని ఒక స్టాండర్డ్ ఆర్డర్లో పెట్టాలి. అండ్ యూ హ్యావ్ టు కాపీ పేస్ట్ దేర్ నీట్గా. సో ఇక్కడ మీరు మేజర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. మిగతా ఏమన్నా యాడ్ చేయాలా, లాంగ్వేజెస్ మీకు వచ్చినవి ఏంటి అవి మీరు యాడ్ చేయొచ్చు, బికాజ్ సర్వీస్ సెక్టార్లో అవి కొంచెం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. తర్వాత చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫార్మెటింగ్, ఎలా ఫార్మెట్ చేయాలి. మొత్తం టెక్స్ట్ అన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్ న్యూ రోమన్లో కానీ క్యాలిబ్రీలో కానీ 12 ఫాంట్ యూస్ చేస్తే బెటర్. అండ్ హెడ్డింగ్స్ ఆఫ్ దిస్, వీటికన్నిటికీ హెడ్డింగ్స్ మట్టికి 13లో యూస్ చేయండి. సింపుల్ అండి, మీ బేసిక్ రెజ్యూమే ఇంతే.